ఆత్మీయ ఆలోచన ఆమె చేసింది. నేను ఇక్కడ ఉంటే నాకు పెళ్లి చేయొచ్చు, పిల్లలు ఉండొచ్చు, భర్త ఉండొచ్చు, కుటుంబం ఉండొచ్చు, సంసారం ఉండొచ్చు. కానీ ఈమె వెంట వెళ్తే ఏం దొరుకుతుంది? నిత్య జీవం దొరుకుతుంది, గొప్ప దేవుడు దొరుకుతాడు, చనిపోయిన పరలోకానికి వెళ్ళవచ్చు అని ఆ యొక్క నయోమి దేవుడిని నేను నమ్ముకోవాలనే ఉద్దేశంతో, అత్త నేను నీ వెంట రావద్దని నువ్వు నన్ను అనవద్దు. అందుకు 16వ వచనంలో, అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బతిమాల కొనవద్దు. నువ్వు బతిమాలకుంటే ఒక కోడలు బాయ, నన్ను బతిమాలద్దు, వినితి పోను, వేస్ట్ నువ్వు బతిమాలని కూడా. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడే నీ బ్రతుకుతా, నీ జనమే నా జనము. నీ బెత్లెహేంలో బ్రతుకుతావు అని చెప్పి నీ బ్రతుకుతా. నువ్వు ఎక్కడ చచ్చిపోతే నీ అక్కడే చనిపోతావు. నిన్ను ఎక్కడ ఉంచుతారో, ఎక్కడ పాతి పెడతారో, నన్ను కూడా అక్కడే పాతి పెట్టండి, అది నాకు సంతోషమే అని ఆమెతో పాటే బయలుదేరి రూతు వెళ్ళింది. వెళ్ళిన ఆ కోడల్ని అత్త వదిలిపెట్టలేదు. సరేలేమ్మా నాతో పాటే ఉండు, ఇక నీకు పెళ్ళి వద్దు.